ఏపీలో కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలంటూ వైసీపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. ఉచిత విద్యుత్ పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపై అదనపు భారాన్ని మోపుతుందని వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. విద్యుత్ ఛార్జీల పెంపు అకారణంగా ప్రజలపై 15,000 కోట్లు అదనపు భారం పడిందని వైసీపీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి రోజా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజలపై భారం మోపుతూ అంతా ఖర్చు పెట్టి స్పెషల్ ఫ్లైట్లో తిరిగే హక్కు మీకు ఎవరిచ్చారని విమర్శలు గుప్పించారు. సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మర్చిపోయారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో విద్యుత్ ఛార్జీలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ ఏమైందని ఆమె ప్రశ్నించారు. ఈ క్రమంలో బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ లేదు అని ఆమె ఎద్దేవా చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలి అని ఆమె డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలపై నిలబడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు పోరాటం ఆగదని మాజీ మంత్రి రోజా తేల్చి చెప్పారు.